హాయ్ స్టూడెంట్స్, అలాగే పేరెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. సో అలాగే కొద్దిసేపట్లో చాయిస్ ఫిల్లింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అయితే మీరు రిజిస్ట్రేషన్ ఎలా పెట్టుకోవాలి, అలాగే చాయిస్ ఫిల్లింగ్ అనేది ఎలా చేసుకోవాలి, సీట్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సీట్ వచ్చిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ ఈసారి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో అలాగే మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాక మీ యొక్క అలాట్మెంట్ రిజల్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో తర్వాత కాలేజీకి ఎలా వెళ్ళాలి, సో ఇలా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సో ప్రతిదీ నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఇది ఒక్క వీడియోలోనే డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది. సో కానీ మీరు లాస్ట్ వరకు చూస్తే మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. అండ్ అలాగే మీరు ప్రయారిటీ అనేది ఎలా పెట్టుకోవాలి, సో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అన్న ప్రయారిటీ చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. సో కానీ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఆల్ ఇండియా కోటా ప్రయారిటీ అనేది సో ఎప్పుడైనా స్టూడెంట్ టు స్టూడెంట్ మారిపోతుంది. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఓకే, సో మీ యొక్క కేటగిరీ ఏంటి, సో దీని మీద మెయిన్గా డిపెండ్ అవుతుంది. అలాగే మీ యొక్క స్టేట్ ఏంటి ఆర్ లోకల్ రీజన్ ఏంటి. సో ఫస్ట్ మనం ఈ 3 క్రైటీరియా మీద డిపెండ్ అవుతుంది. అండ్ మీరు ప్రయారిటీ పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకోవాలంటే నేను ఎప్పుడైనా ఒక చిన్నది చెప్తాను వినండి. సో ఫస్ట్ మీరు ఎప్పుడైనా టాప్ మోస్ట్ గవర్నమెంట్ కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లైక్ ఎయిమ్స్ న్యూఢిల్లీ కానీ, సో అలా మనకి కొన్ని టాప్ కాలేజెస్ ఉన్నాయి కదా, వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో అలా ఇచ్చిన తర్వాత అలాగే కొన్ని కాలేజెస్లో సో మీరు నెక్స్ట్ నీట్ పీజీ రాస్తారు. సో ఆ నీట్ పీజీకి మీరు పెట్టుకునేటప్పుడు అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నీట్ పీజీకి అప్పుడు కొన్ని కాలేజెస్లో చదివితే మీకు ఇంటర్నల్ కోటా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో చదివిన వాళ్ళకి 50% వరకు లేదా కొంచెం పర్సెంటేజ్ ఉంది. సో ఎవరైతే ఢిల్లీలో చదువుతారో వాళ్ళకి మాత్రమే ఇంటర్నల్ కోటా ఇస్తారు. అలాగే ఎయిమ్స్లో కాలేజెస్లో కూడా కొంచెం ఇంటర్నల్ కోటా ఉంది. అలాగే బిహెచ్యూలో కూడా కొంచెం ఇంటర్నల్ కోటా ఉంది. జిప్మర్లో కూడా ఉంది. సో అలా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. అంటే మీకు ఇప్పుడు ఎంబీబీఎస్లో టాప్ మోస్ట్ కాలేజెసే కాకుండా అలాగే పీజీకి కూడా మీకు హెల్ప్ అవుతుంది ఆ కాలేజెస్లో చదివితే. సో ఆ కాలేజెస్లో వాళ్ళకి సపరేట్గా మళ్ళీ పీజీలో రిజర్వేషన్ ఇస్తారు, వాళ్ళని మాత్రమే పీజీకి తీసుకుంటారు కొంచెం పర్సంటేజ్ వరకు. సో అలాంటి కాలేజెస్ ఉన్నాయి. సో సెకండ్, మీరు అలాంటి కాలేజెస్ నీట్ పీజీ వాటికి కూడా చూసుకోవాలి. అండ్ థర్డ్గా వీటన్నిటికన్నా సో తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి అంటే సో మీరున్న రీజియన్ బట్టి డిపెండ్ అవుతుంది. సో ఎవరైనా లాంగ్ పోవాలని అనుకోరు, కొంచెం దగ్గరలోనే జాయిన్ అవ్వాలనుకుంటుంటారు. సో స్టేట్ దాటి బయటికి పోవాలనుకున్నప్పుడు సో ఆ కాలేజ్ బెస్టా కాదా అంటే వన్స్ మీరు స్టేట్ దాటి బయటికి వెళ్ళారు అంటే నీట్ పీజీకి నాన్ లోకల్ అవుతారు నెక్స్ట్ పీజీకి. సో మరి ఆ కాలేజ్ వర్త్ అనుకుంటే ఖచ్చితంగా మీరు వెళ్ళొచ్చు. సో నో ప్రాబ్లం. సో పీజీ సీట్ ఎలా అయినా కొడతారు మంచి కాలేజీలో చదివితే. సో ఒకవేళ అంత కాలేజెస్ వర్త్ లేదనుకుంటే ఆల్ ఇండియా కోటాలోనే మన స్టేట్లోనే మీరు కాలేజెస్ పెట్టుకోవచ్చు. సో దీని ద్వారా ఏంటి అంటే మీరు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళినట్టు ఉంటుంది. అలాగే నెక్స్ట్ పీజీకి కూడా స్టేట్కి లోకల్ అవుతారు. సో ఇలా ఇన్ని క్రైటీరియా ఉంటుంది. సో మీరు ఏ రీజన్ చెందారు, మీ మార్క్స్ ఏంటి, అండ్ అలాగే మీరు ఆల్ ఇండియా కోటాలో అన్ని కాలేజెస్ పెట్టుకోకూడదు. అంటే కొందరికి ఉంటుంది, కొందరికి స్టేట్లో మంచి కాలేజ్ వస్తుంది, ఆల్ ఇండియా కోటాలో మంచి కాలేజ్ రాకపోవచ్చు. సో దాన్ని కూడా చూసుకోవాలి. మనకి స్టేట్లో ఎక్కడొచ్చే ఛాన్స్ ఉంది, ఆల్ ఇండియా కోటాలో ఎక్కడ వస్తుంది అనేది కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలో మంచి కాలేజ్ రాకుండా స్టేట్లో మంచి కాలేజీలో వస్తే మళ్ళీ ఆల్ ఇండియా కోటాలో మీరు క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ స్టేట్కి రావాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా ఎందుకు, మనకి స్టేట్లో ఈ కాలేజెస్ రావచ్చు కాబట్టి మంచి కాలేజెస్ ఆల్ ఇండియా కోటాకి ఏం చేద్దాం సో అనేది కూడా చూసుకోవాలి మీరు. ఓకే, స్టేట్లో ఒకవేళ మీకు ఆంధ్ర కానీ సో ఏపీ అయితే, తెలంగాణలో అయితే గాంధీ కానీ వచ్చేస్తుంది అనుకోండి, అది ఆల్ ఇండియా కోటాలో పెట్టేసుకొని ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోవచ్చు. సో నేను కూడా మీకు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళమని ప్రిఫర్ చేస్తాను. సో అలాగే స్టేట్లో ఉన్న ఎయిమ్స్ కాలేజెస్కి మంచి ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే ఎయిమ్స్ ట్యాగ్ ఉంటుంది. అలాగే స్టేట్లోనే చదివితే మీరు నెక్స్ట్ నీట్ పీజీకి కూడా లోకల్ అయిపోతారు. సో ఇలా ఇంత క్రైటీరియా ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా సో పర్సనల్గానే చెప్పాలి మీ యొక్క ప్రయారిటీ ఆర్డర్ అనేది. సో మీ స్టూడెంట్ అలాగే వాళ్ళ కేటగిరీ పర్సనల్గానే చెప్పాలి. సో ఎవరన్నా ఆల్ ఇండియా కోటాలో మీకు గనక మంచి మార్క్స్ వచ్చుంటే, సో ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 600+ వచ్చింటే లేదా 550+ వచ్చినా, అలాగే సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500+ వచ్చినా, 450+ వచ్చినా సో నాకు మీరు పర్సనల్గా మెసేజ్ చేయండి. సో నేను మీకు పర్సనల్గా ప్రయారిటీ లిస్ట్లో హెల్ప్ చేస్తాను. సో ఈవెన్ దో మీరు ఒకవేళ అన్న మేము ఇంత మెంటర్షిప్ ఫీజు పే చేసుకోలేమంటే నో ప్రాబ్లం, ఓన్లీ ప్రయారిటీ లిస్ట్ వరకు మీకు కావాలనుకుంటే నేను కన్సెషన్ ఇస్తాను. సో మీరు నాకు మెసేజ్ చేయండి మీ యొక్క కండిషన్ బట్టి, సో దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను.
నాకేంటంటే మీ ఎవరైతే టాపర్స్ ఉంటారో సో వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉంది. సో నేను ప్రయారిటీ లిస్ట్ మీకు డిజైన్ చేసుకోవడంలో నేను హెల్ప్ చేస్తాను. సో మీకు వచ్చిన మార్క్స్కి ఖచ్చితంగా మంచి ఆల్ ఇండియా కోటాలోనే వెళ్ళండి. సో దానికి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో నేను మీకు హెల్ప్ చేస్తాను. వెదర్ ఏదైనా నేను హెల్ప్ చేసేంత వరకు నేను హెల్ప్ చేస్తాను. మీకు కావాలంటే కొంతమంది పూర్ క్యాండిడేట్స్ ఉంటే నేను ఫ్రీగానే చెప్తాను. సో అలాగే సో మీకు కన్సెషన్ కావాలంటే దీంట్లో కూడా ఎంతైనా కన్సెషన్ ఇస్తాను. సో నేను మీకు డిజైన్ చేసిన ప్రయారిటీ లిస్ట్ మీకు బేస్ చేసుకొని మళ్ళీ మీతో డిస్కస్ చేసుకొని కొన్ని మాడిఫికేషన్స్ చేసి మీకు ఇస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. సో ఇదే నెంబర్కి నేను మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే సో హెల్ప్ చేస్తే మంచి కాలేజ్కి వెళ్తే మన స్టేట్ స్టూడెంట్స్, ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు మనకే బెనిఫిట్ కదా. సో దానికోసమే ఈ డిసిషన్ తీసుకున్నాను. సో యూ కెన్ మెసేజ్ టు మీ ఆన్ వాట్సాప్. నేను మీకు పంపిస్తాను ప్రయారిటీ లిస్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ సో నేను మీకు చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఈ ఒక్క వీడియోలోనే డిస్కస్ చేయబోతున్నాను అని. సో మనం డిస్కస్ చేసుకుందాం. సో అయితే మీరు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, కాలేజెస్ పెట్టుకోవాలన్నా, సీట్ అలాట్మెంట్ రిజల్ట్ చూడాలన్నా, ఏం చేయాలన్నా సో మీరు mcc.nic.in సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళగానే ఇక్కడ యూజీ మెడికల్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఇలా పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. సో మిమ్మల్ని కొంచెం ఎక్స్టర్నల్ వెబ్సైట్లోకి తీసుకెళ్తున్నాము అని. నో ప్రాబ్లం, ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది రిజిస్టర్డ్ క్యాండిడేట్ సైన్ ఇన్ అని. ఇక్కడ మీకు కింద న్యూ క్యాండిడేట్, మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కదా, న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయి. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. అలాగే మీరు ఒక పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. సో అలాగే ఒక స్మాల్ లెటర్ అన్నా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు విష్ణు. సో క్యాపిటల్ లెటర్ పెట్టాను, అలాగే ఒక స్మాల్ లెటర్ కూడా ఉన్నాయి, ఒకటే కాదు చాలా ఉన్నాయి. అండ్ అలాగే ఒక స్పెషల్ కేసు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను @ పెట్టుకున్నాను, అలాగే ఒక నెంబర్ ఉండాలి 1. సో విష్ణు @123. సో ఇలా మీరు మీ పాస్వర్డ్ని పెట్టుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ కేసు ఉండాలి, అలాగే ఒక నెంబర్ కూడా ఉండాలి. ఓకే. సో అలాగే 8 నుంచి 13 క్యారెక్టర్స్ వరకు ఉండాలి. సో ఇలా మీరు మీ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత ఫీజు గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను మీకు. అలాగే నేను ఆల్రెడీ రూల్స్కి సంబంధించి మొత్తం ఒక సపరేట్ వీడియో చేశాను. సో అది కూడా చాలా పెద్ద వీడియో చేశాను, రూల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫ్రీజ్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి అని. దానికి సంబంధించి నేను మళ్ళీ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయను. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే రూల్స్కి సంబంధించిన వీడియో చూడండి. సో ఇది ఫీజుకి సంబంధించి కూడా ఆ వీడియోలో నేను డిస్కస్ చేశాను. సో మీకు టోటల్గా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ స్టెప్ 1లో ఏంటంటే ఆన్లైన్లో రిజిస్టర్ చేయాలి, అది నేను చెప్తాను. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అలాగే మీకు ఆల్ ఇండియా కోటాలో టోటల్గా ఇన్ని టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఆల్ ఇండియా ఓవరాల్ ఇండియా వైడ్గా గవర్నమెంట్ కాలేజెస్లో 15% ఆఫ్ ద సీట్స్, ఎయిమ్స్, సెంట్రల్ యూనివర్సిటీస్, జిప్మరు, సో ఢిల్లీ యూనివర్సిటీ కోటా, సో అలాగే ఇవన్నీ, సో అలాగే ఈఎస్ఐ కోటా, ఏఎఫ్ఎంసి, డీమ్డ్, అలాగే బీఎస్సీ నర్సింగ్ ఎవరు చూస్తున్న వాళ్ళకి జిప్మర్ ఇంటర్నల్ కోటా. సో టోటల్గా 10 టైప్స్ ఆఫ్ సీట్స్కి ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు దేనికి అప్లై చేసుకోవచ్చని. సో అండ్ అలాగే మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం మీకు ఒకే ఒక డాక్యుమెంట్ అడుగుతున్నారు. ఒకటి ఏంటి అంటే సో మీ యొక్క పాస్బుక్, సో బ్యాంక్ పాస్బుక్ కానీ, మీ దగ్గర క్యాన్సిల్డ్ చెక్ ఉంటే ఆ క్యాన్సిల్డ్ చెక్ కానీ, సో అలాగే ఆన్లైన్ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ. సో ఈ యొక్క డాక్యుమెంట్ అడుగుతున్నారు. ఈ డాక్యుమెంట్ దేనికోసం అంటే మీరు ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ పే చేస్తారు, అది మళ్ళీ మీకు వెనక్కి వేస్తారు. మీరు రూల్స్ అన్నీ ఫాలో అవుతే ఆ సెక్యూరిటీ డిపాజిట్ 10,000 కానీ లేకపోతే 5,000 కానీ మీకు మళ్ళీ వెనక్కి వేస్తారు. సో ఆ వెనక్కి వేయాలంటే వీళ్ళకి ఒక బ్యాంక్ అనేది ఉండాలి కదా. సో ఆ బ్యాంకు కోసం మీ పాస్బుక్ అడుగుతుంటారు. సో మీ దగ్గర క్యాన్సిల్డ్ చెక్ ఉంటే క్యాన్సిల్డ్ చెక్ అప్లోడ్ చేయొచ్చు, లేదంటే అందరి దగ్గర నాకు తెలిసి బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది, పాస్బుక్ అప్లోడ్ చేయండి. సో ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. సైజ్ వచ్చేసి 20 KB నుంచి 500 KB వరకు ఉండాలి. ఇదే డాక్యుమెంట్ మీకు అవసరం, ఇంకేం అవసరం లేదు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఓకే. అండ్ అలాగే సో ఈ ఎన్ఆర్ఐ వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. సో అది మీరు చూడండి. అండ్ అలాగే నెక్స్ట్ మీరు ఏం చేయాలి, డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ అలాగే సెక్యూరిటీ డిపాజిట్ ఫీ పే చేయాలి. ఆ తర్వాత
కన్ఫర్మేషన్ పేజ్, తర్వాత మీరు చాయిస్ ఫిల్ చేసుకోవచ్చు. సీట్ అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు కేవలం రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది, అలాగే చాయిస్ ఫిల్లింగ్ కూడా స్టార్ట్ అవ్వనుంది. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత మీ రిజల్ట్ని ఎలా చూసుకోవాలి, సో అలాగే అప్గ్రేడేషన్కి ఎలా పెట్టుకోవాలి, లేకపోతే కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఏం పెట్టుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు మీకు వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఒకవేళ ఏదైనా కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి, సో ప్రస్తుతానికి ఈ డాక్యుమెంట్స్ అవసరం లేదు. మీకు ఏదైనా కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి, మీరు ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్ అంటే మనం ఎస్ఎస్సిది కూడా పెట్టచ్చు, 10th ఈ రెండింటి దగ్గర ఒకటే పెట్టేయచ్చు ఏపీ తెలంగాణ వాళ్ళు. అండ్ 12th క్లాస్ మార్క్ షీట్, మీ యొక్క అడ్మిట్ కార్డు, స్కోర్ కార్డు అంటే మీ రిజల్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే పీడబ్ల్యూడి, ఇవన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లో ఇంత సైజులో ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ ఇప్పుడు అవసరం లేదు. మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు పెట్టాల్సిన డాక్యుమెంట్స్ ఇవి. ఇప్పుడు మీకు కావాల్సింది ఒకటి పాస్బుక్ ఫోటో, అది పీడిఎఫ్ ఫార్మాట్లో. సో ఇది సీట్ వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. ఓకే, అండ్ అవి కూడా రెడీగా పెట్టుకోండి. ఓకే, వన్స్ మనం ఎక్కడున్నాం ఇప్పుడు, సో ఇప్పుడు మనం ఏం చేసామంటే న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసాం. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూపిస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. సో అలాగే నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ తర్వాత లాస్ట్లోకి వెళ్తే ఐ అగ్రీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ కన్సెంట్ అడుగుతారు, మీ నేము అవన్నీ మేము ఎందుకు తీసుకుంటున్నాము అని వీళ్ళు ఇక్కడ కన్సెంట్ అడుగుతారు. మీరు ఇవ్వడానికి ఓకేనా కాదా అని మీరు అన్నిటి దగ్గర టిక్ చేసుకోండి ఒకసారి చదివి. సో అన్ని దగ్గర టిక్ చేసేయండి. టిక్ చేసేసి అగ్రీ మీద క్లిక్ చేసేయండి. సో అగ్రీ మీద క్లిక్ చేస్తేనే డూ యూ వాంట్ టు విష్ టు సేవ్ అంటుంది, ఎస్ అని కొట్టేయండి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్గా న్యూ రిజిస్ట్రేషన్ కిందకి వస్తాం. ఇక్కడ మీ నీట్ యూజీ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ స్కోర్ కార్డు ఉంటుంది కదా, అది పక్కన పెట్టుకోండి. సో అందులో రోల్ నెంబర్ ఉంటుంది, ఎంటర్ చేయండి. అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, ఎంటర్ చేయండి. ఈ రెండు డిఫరెంట్ గుర్తుపెట్టుకోండి. క్యాండిడేట్ నేమ్ ఎగ్జాక్ట్గా ఎట్లుందో అట్లానే ఎంటర్ చేయండి. మదర్ నేమ్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో అలానే ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో అలానే ఎంటర్ చేయండి. కింద సెక్యూరిటీ పిన్ పైన ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తేనే మీరు నీట్ ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి వస్తుంది. సో అలాగే నేను చెప్పాను కదా పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాలని. సో ఇలా మీరు మీ యొక్క నేమ్తో కానీ లేకపోతే మీ ఇష్టం వచ్చింది నేను చెప్పిన రూల్స్ ప్రకారం పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు దాని మీద క్లిక్ చేస్తేనే మీ మొబైల్ నెంబర్కి, ఈమెయిల్కి ఓటీపీ వెళ్తుంది. మీరు రెండిట్లో ఏదో ఒక్కటి ఎంటర్ చేసినా చాలు. 2 ఎంటర్ చేస్తే ఇంకా మంచిది. సో 2 ఎంటర్ చేసేసి సో ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి వెరిఫై అండ్ ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ కన్సెంట్ అడుగుతారు, మేము ఈ డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర తీసుకుంటున్నాము, మేము ఎందుకు తీసుకుంటున్నాము అనే దానికి రీజన్స్ ఇక్కడ ఇస్తారు. సో అన్నిటి మీద టిక్ చేసేసి ఒకసారి చదివేసి అండ్ అగ్రీ మీద క్లిక్ చేసేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ సో మళ్ళీ కన్సెంట్ అనేది సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఇక్కడ డాష్ బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇవన్నీ కంప్లీట్ చేయాలి. అప్లికేషన్ ఫాము, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ నేను చెప్పాను కదా అవన్నీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక ఓటీపీ వచ్చి ఉంటుంది కదా మీ మొబైల్ నెంబర్కి. సో మీరు ఇక్కడ టిక్ ఉంది చూడండి, మొబైల్కి మాత్రమే టిక్ ఉంది, ఈమెయిల్ ఐడికి టిక్ లేదు. సో అంటే మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా వెరిఫై చేయాలి. సో ఇది మీరు లాస్ట్లో అయినా చేయొచ్చు, ఇప్పుడైనా చేయొచ్చు, కానీ కంపల్సరీ చేయాలి. ఇక్కడ మొబైల్కి ఇలా టిక్ ఉండాలి, మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది మొబైల్ నెంబర్కి, అలాగే ఈమెయిల్ ఐడికి కూడా టిక్ ఉండాలి. ఓకే, సో వన్స్ ఈ 2 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తేనే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మీ యొక్క జెండరు ఏదైతే అది, నేషనాలిటీ ఇండియన్. సో అండ్ డూ యూ వాంట్ అప్లై ఫర్ ఎన్ఆర్ఐ, ఎవరైనా ఎన్ఆర్ఐకి అప్లై చేస్తుంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేయండి. సో ఇక్కడ కూడా మీకు ఏం అవసరం లేదు, నో పెడితే. అండ్ రిలీజియన్, మీరు హిందూనా, క్రిస్టియనా, లేకపోతే ముస్లిమా అనేది సో ఇక్కడ తీసుకోండి. అలాగే వేరే రిలీజియన్ అయితే అది కూడా ఎంటర్ చేయండి. అండ్ మీ యొక్క కేటగిరీ, సో ఇక్కడ కేటగిరీ అనేది మీరు ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఎగ్జామ్ అప్పుడు ఏది పెట్టుంటే అది వస్తుంది. మీరు నీట్ ఎగ్జామ్ అప్పుడు జనరల్ పెట్టుంటే సో ఇంకా జనరలే ఉంటుంది. మీరు ఇంకా వేరే క్యాస్ట్కి ఏది చేంజ్ చేసుకోలేరు. ఓబీసీకి కానీ, ఎస్సీకి కానీ, ఎస్టీ కానీ మీరు చేంజ్ చేసుకోలేరు. నీట్ ఎగ్జామ్ అప్పుడు ఏది పెట్టుంటే నీట్ ఎగ్జామ్ అప్పుడు జనరల్ పెట్టుంటే జనరలే మీకు వస్తుంది. ఒకవేళ మీరు నీట్ అప్పుడు ఓబీసీ పెట్టారనుకోండి, కానీ మీ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ లేదనుకోండి, మీరు ఇప్పుడు జనరల్లోకి మార్చుకోవచ్చు. సో జనరల్ అని మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓబీసీ జనరల్ అని వస్తుంది, మీరు జనరల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓబీసీ ఉంటే ఓబీసీయే పెట్టేసుకోండి. అలాగే ఎస్సీ వాళ్ళకు కూడా, ఎస్టీ వాళ్ళకు కూడా సర్టిఫికేట్ లేకపోతే మీరు జనరల్లోకి మార్చుకోవచ్చు.
లేకపోతే ఉంటే అదే సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ జనరల్ వాళ్ళు మాత్రం వేరే కేటగిరీకి మూవ్ అవ్వడానికి ఇప్పుడు కుదరదు. ఓకే, సో ఇది కేటగిరీకి సంబంధించి. అండ్ మీకు ఏమన్నా పీడబ్ల్యూడీ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేయండి. అండ్ మీకు ఏఎఫ్ఎంసి ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ కాలేజ్ ఉంటుంది కదా, సో ఈ కాలేజ్లో మీకు అప్లికేషన్ కోసం కూడా మీరు ఎంసీసీకి ఇక్కడ ఎస్ అని పెట్టాలి. అలాగే ఏఎఫ్ఎంసి కాలేజ్ వాళ్ళకు కూడా సపరేట్గా అప్లై చేసుకోవాలి. సో ఇది టాప్ మోస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి వస్తుంది సీటు. ఒకవేళ మీరు ఆ కాలేజ్ కూడా అప్లై చేసుకోవాలనుకుంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేయండి. నెక్స్ట్ మీ బ్యాంక్ డీటెయిల్స్, ఎందుకంటే మీరు ఇప్పుడు 10,000 ఫీ పే చేస్తారు సెక్యూరిటీ డిపాజిట్. ఇది రూల్స్ అన్నీ ఫాలో అవుతే మళ్ళీ ఇది మీ వెనక్కి వస్తుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5,000 పే చేస్తారు, మళ్ళీ మీకు వెనక్కి వస్తుంది. సో కాబట్టి అది వెనక్కి రావడానికి ఏ బ్యాంక్ అకౌంట్కి వెయ్యాలి మీ మనీ, మళ్ళీ కౌన్సిలింగ్ అంతా అయిపోయాక మీకు మనీ వెనక్కి వస్తుంది. అది ఏ బ్యాంకులో పడాలో మీరు ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. మెయిన్లీ స్టూడెంట్ది కానీ వాళ్ళ యొక్క ఫాదర్ది కానీ మదర్ది కానీ ఇక్కడ ఇచ్చేయచ్చు. మీ ఇంటర్నెట్లో అప్లై చేస్తుంటే ఇంటర్నెట్ వాళ్ళది ఇక్కడ ఇవ్వద్దండి. సో మళ్ళీ వాళ్ళకి మనీ పోతాయి. నాకు లాస్ట్ 2 years నుంచి ఇదే చాలామంది మెసేజ్ చేస్తారు, అన్న మాకు ఇంకా మనీ పడలేదు, అన్న మాకు ఇంకా మనీ పడలేదు అని. సో కానీ వాళ్ళు చేసే తప్పు ఏంటంటే ఇక్కడ ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్తే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు, వాళ్ళకు మనీ పడి ఉంటుంది, వాళ్ళు చెక్ చేయరు. కొద్దిమంది చెక్ చేసి వెనక్కి ఇస్తారు మంచోళ్ళు, కానీ కొద్దిమంది చెక్ చేయరు, పడలేదంటారు, మళ్ళీ మీరు నన్ను అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటి అంటే మీ యొక్క ఫాదర్ది కానీ మదర్ది కానీ లేకపోతే స్టూడెంట్ది కానీ ఇచ్చేయండి, మీ యొక్క బ్యాంకుకే పడిపోతాయి. సో ఇదంతా చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీకు క్లిక్ చేయండి, మళ్ళీ అడుగుతుంది, ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ క్లాస్ 12 అంటే ఇక్కడ మీకు స్కూల్ ఆర్ స్టేట్లో, సో మన ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి ఏంటి అంటే బోర్డు కనిపించదు, ఇంటర్మీడియట్ బోర్డు కానీ సో ఇది కానీ కనిపించదు. సిబిఎస్ఈ వాళ్ళకు కూడా ఇక్కడ కనిపించదు. సో ఏపీలో ఇంటర్మీడియట్ చదివినా, తెలంగాణలో మీరు ఇంటర్మీడియట్ చదివినా, సిబిఎస్ఈ చదివినా మీరు ఇక్కడ అదర్ సెలెక్ట్ చేసుకోండి. సో వేరే వేరే వస్తాయి, కానీ మనకు ఏంటి అంటే అదర్ సెలెక్ట్ చేసుకోవాలి. అదర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ బోర్డు అని అడుగుతుంది, ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది ఎంటర్ చేయండి. మీ పాసింగ్ స్టేటస్ ఏంటి, పాస్ ఇయర్ ఏంటి, మీ ఇంటర్మీడియట్ రోల్ నెంబర్ ఏంటి, క్లాస్ 12 పాస్ అయ్యారా లేదా, ఓకే. అలాగే మీ ఇంటర్మీడియట్లో మీరు ఏ కాలేజీలో చదివారు, కాలేజ్ ఇక్కడ, ఓకే. మీ స్కూల్ అన్నా ఇక్కడ కాలేజ్ అన్నా ఒకటే. సో కాలేజీలో ఎక్కడ చదివారు, దాని అడ్రస్, పిన్ కోడ్ ఇవన్నీ అడుగుతుంది, ఎంటర్ చేయండి. అలాగే సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ అడుగుతుంది, మీరు పాసా లేదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ అనుకోండి, ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్ది ప్లస్ ప్రాక్టికల్ మార్క్స్ 3 ఇంక్లూడ్ చేసి ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్లో వేయండి. ఈ మ్యాక్సిమం మార్క్స్లో వేసేసేయండి, ఓకే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అలాగే ప్లస్ ప్రాక్టికల్స్, ఈ 3 కలిపి, ఓకే. సో మనకి 60 ఉంటుంది కదా, 60 + 60 + 30, సో ఎంత వస్తుంది మనకి 150 మార్క్స్ వస్తాయి, ఓకే. ఈ 150 ఇక్కడ వేయాలి, 150. అదే బయాలజీ అయితే మనకి బాటనీ ప్లస్ జువాలజీ ఉంటుంది కాబట్టి 300. ఈ 150కి మీకు ఇక్కడ ఎన్ని వచ్చాయో ఇక్కడ వేసేసేయండి, ఓకే. సో ఇవి వేసేసి నెక్స్ట్ కిందికి వచ్చేస్తే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. మళ్ళీ అడుగుతుంది, ఎస్ అని మీద క్లిక్ చేసేయండి, నెక్స్ట్. అలాగే ఇది వెరీ 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 ఇంపార్టెంట్ సెక్షన్ అండి. సో ఇక్కడ చాలామంది మిస్టేక్స్ చేస్తారు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్రీ సీట్, నార్మల్గా ఫ్రీ సీట్ అని అంటారు కదా, గవర్నమెంట్ సీట్లో కావాలనుకునే వాళ్ళు ఏమేమి ఇక్కడ టిక్ చేయాలో చెప్తాను వినండి. ఫస్ట్ ఆల్ ఇండియా కోటా 15% అని ఉంది కదా, ఇది ఇండియాలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ అన్నిటిలో మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే 15% ఆఫ్ ద సీట్స్కి ఇది టిక్ చేయాలి. సో ఫ్రీ సీట్ కోసం, గవర్నమెంట్ సీటు కోసం మీరు ఎదురు చూస్తుంటే ఇది ఫస్ట్ది టిక్ చేయండి, ఆల్ ఇండియా కోటా 15%. అలాగే కిందది కూడా టిక్ చేయండి, ఓపెన్ సీట్. మీరు ఎయిమ్స్ కాలేజెస్ కానీ, బిహెచ్యు కానీ, జిప్మర్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీస్లో సీట్స్ కానీ ఎదురు చూస్తుంటారు, అవి కూడా గవర్నమెంట్ సీట్సే. సో కాబట్టి ఫ్రీ సీట్ కోసం ఎదురు చూస్తుంటే ఈ ఓపెన్ సీట్ ఎయిమ్స్ అని ఉంది కదా, ఇది కూడా టిక్ చేయండి. ఒకవేళ బీఎస్సీ నర్సింగ్కి చూస్తుంటే మీరు ఇది టిక్ చేయొచ్చు, సో మోస్ట్లీ అప్లై చేసుకోరు చాలామంది. అండ్ అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్కి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. డీమ్డ్ అంటే ఫీజు మీకు 20 lakhs per year ఉంటుంది. సో మీరు అంత కట్టుకోగలరు అనుకుంటే ఇక్కడ టిక్ చేయండి. చెప్తున్నాను, ఇక్కడ టిక్ చేశారు అనుకోండి డీమ్డ్ యూనివర్సిటీస్ దగ్గర, మీరు సెక్యూరిటీ డిపాజిట్ 2 lakhs కట్టాలి. 2 lakhs ఇప్పుడే కట్టాలి.
సో నాకు తెలిసి అందరూ డీమ్డ్కి అప్లై చేసుకోరు. కేవలం ఫ్రీ సీట్ కోసం కనుక మీరు ఎదురు చూస్తుంటే ఈ ఆల్ ఇండియా కోటా 15%కి ఓపెన్ సీట్కి మాత్రమే మీరు టిక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, డీమ్డ్ దగ్గర మీరు టిక్ చేయొద్దు. టిక్ చేస్తే 2 లక్షలు కట్టాల్సి వస్తుంది. కాబట్టి టిక్ చేయొద్దు. మీరు డీమ్డ్ దగ్గర టిక్ చేయొద్దు. ఫ్రీ సీట్ వాళ్ళు ఫస్ట్ రెండింటి దగ్గర టిక్ చేయండి. అలాగే కొందరికి ఈఎస్ఐసి కోటా ఉంటుంది, అంటే ఐపీ సర్టిఫికేట్ ఉంటుంది కదా. సో మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఈఎస్ఐసి కోటా అంటే మీకు ఇక్కడ చూపిస్తుంది, ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో మీరు దాని మీద కూడా టిక్ చేయాలి. ఈఎస్ఐసి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మీకు కింద మళ్ళీ ఈఎస్ఐ అని చూపిస్తుంది, దాని మీద కూడా మీరు టిక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. సో ఆల్ ఇండియా కోటా 15%, ఓపెన్ సీట్, అలాగే ఈఎస్ఐ. ఒకవేళ మీకు ఈఎస్ఐ లేకపోతే ఈ ఆప్షన్ చూపించదు. ఇది ఫ్రీ సీటు వాళ్ళు. ఒకవేళ అన్న మేము డబ్బులు కట్టుకుంటాము, 20 లక్షలైనా 25 లక్షలైనా పర్ ఇయర్కి మేము డీమ్డ్ కాలేజ్ కూడా అప్లై చేసుకోవాలి అనుకుంటే, సో మీరు డీమ్డ్ కాలేజెస్ వాళ్ళైతే సో ఫస్ట్ దాని మీద ఫ్రీ సీట్ కోసం కూడా మీరు చూసుకోవచ్చు. సో సెకండ్ దాని మీద అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్ మీద కూడా క్లిక్ చేయాలి. సో అప్పుడు మీరు 2 లక్షల డిపాజిట్ అనేది కట్టాల్సి వస్తుంది, ప్లస్ మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీ కట్టాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో మోస్ట్లీ ఫ్రీ సీట్ వాళ్ళే ఉంటారు కాబట్టి డీమ్డ్ మీద క్లిక్ చేయొద్దండి. ఫస్ట్ రెండింటి మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీకు ఓసీ అండ్ ఓసీ వాళ్ళైతే 11,000 సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలని చూపిస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అదే మీరు ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 2 lakhs ప్లస్ చూపిస్తుంది. ఓకే, ఫస్ట్ 2 టిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ సెక్షన్. ఓకే, అలాగే ఎవరన్నా ఏఎఫ్ఎంసీ కనుక ఎస్ అని పెట్టింటే వాళ్ళు ఏఎఫ్ఎంసీ మీద కూడా క్లిక్ చేయాలి. సో దానివల్ల మీకు ఫీజులో చేంజెస్ ఏం రావు. ఓకే, సో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ కాంటాక్ట్ అడ్రస్ అడుగుతుంది. సో మీరు మీ ఆధార్లో ఎలా ఉందో అలా ఇచ్చేయండి. సో మీ కంట్రీ ఏది, ఇవి డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయండి. సేమ్ అడ్రస్ అయితే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ సేమ్ దగ్గర క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీ క్లిక్ చేసేయండి. తర్వాత నేను చెప్పాను కదా, మీరు ఇప్పుడు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ ఓన్లీ ఒక్కటే. అదేంటంటే మీ బ్యాంక్ పాస్బుక్, లేకపోతే క్యాన్సిల్డ్ చెక్, ఆన్లైన్ బ్యాంక్ స్టేట్మెంటు. సో ఇక్కడ మీరు అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ ఫైనల్లీ అండ్ నెక్స్ట్ మీ క్లిక్ చేయండి. తర్వాత ప్రివ్యూ అండ్ ఫైనల్ సబ్మిట్ వస్తుంది. మీరు ప్రతిదీ చూసుకోండి, మీరు కరెక్ట్గా ఫిల్ చేశారా లేదా అనేది మొత్తం చెక్ చేసుకొని అంతా కరెక్ట్గా ఉంటే సేవ్ అండ్ ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఏమన్నా తప్పు ఉంటే ఫైనల్ సబ్మిట్ చేయొద్దు, జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకోండి. సో ఇక్కడ టిక్ చేసేసి సేవ్ అండ్ ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అన్నీ రెడీగా అంతా కరెక్ట్ ఉంటే. ఒకవేళ తప్పు ఉంటే మళ్ళీ ప్రీవియస్లోకి పోయి మళ్ళీ కరెక్ట్ చేసుకొని మళ్ళీ వచ్చి సబ్మిట్ చేయండి. సో నెక్స్ట్ సబ్మిట్ చేయగానే ఓకే, ఇవన్నీ కాదు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇవన్నీ సబ్మిట్ చేయగానే నెక్స్ట్ ఈ పేజ్లోకి వచ్చేస్తారు. ఓకే, మళ్ళీ అడుగుతుంది ఇక్కడ ఫైనల్ సబ్మిట్ చేయగానే మళ్ళీ అడుగుతుంది మీరు ఫైనల్ సబ్మిట్ చేయాలనుకుంటున్నారా అని. సో అంతా రైట్ అనుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్లోకి వచ్చేస్తారు. సో ఇప్పుడు మనం ఫీ అనేది పే చేయాలి. ఇక్కడ సైడ్లో అవైలబుల్ సర్వీసెస్లో పే రిజిస్ట్రేషన్ ఫీ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి సో మీరు ఫీ అనేది ఆన్లైన్ పేమెంట్ ద్వారా కానీ దేని ద్వారా కానీ సో ఇక్కడ కన్సెంట్ ఇచ్చేసి సో ఫీ అనేది పే చేసేయండి. ఫీ అనేది పే చేసిన తర్వాత నెక్స్ట్ మనకి చాయిస్ ఫిల్లింగ్ అనేది స్టార్ట్ అయినప్పుడు మీరు కాలేజెస్ కూడా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఎన్ని కాలేజెస్ మీరు పెట్టుకోవచ్చు చూడాలంటే అవైలబుల్ చాయిసెస్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఏ ఏ కాలేజెస్ మేము పెట్టుకోవచ్చు అని, అంటే ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఫిల్ చేసుకోవడానికి అని. సో ఇక్కడ 466 కాలేజెస్ చూపిస్తుంది. సో మీరు సెలెక్ట్ చేసి టిక్ చేసేదాన్ని బట్టి మీ కాలేజెస్ అనేవి ఇక్కడ మారుతూ ఉంటాయి. నెక్స్ట్ మీరు చాయిస్ ఫిల్లింగ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సైడ్లో చాయిస్ ఫిల్లింగ్ అని పెట్టండి. ఇది ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీరు కాలేజెస్ ఆర్డర్లో పెట్టుకోవాలి, ప్రయారిటీ ఆర్డర్లో పెట్టుకోవాలి. సో చాయిస్ ఫిల్ చేసేటప్పుడు సో ఆల్ ఇండియా కోటా అంటేనే చాలా కాలేజెస్ ఉంటాయి. మోస్ట్లీ కొద్దిమంది అయితే అన్ని కాలేజెస్ కూడా ఫిల్ చేస్తూ ఉంటారు. సో కొంచెం టైం పడుతుంది, కొంచెం ఓపిక్గా చేయండి. సో చాయిస్ ఫిల్లింగ్ మీద క్లిక్ చేసి మీరు కాలేజెస్ అనేవి పెట్టుకోవచ్చు. అయితే ఇది ఇంపార్టెంట్ స్టెప్ కాబట్టి మళ్ళీ మీ పాస్వర్డ్ అడుగుతుంది, అలాగే మీ మొబైల్ నెంబర్కి కానీ మెయిల్కి కానీ ఓటీపీ వెళ్తుంది. ఆ 3 ఇచ్చిన తర్వాత మీకు ఇలా పేజ్ వస్తుంది. ఇక్కడ ఇన్స్టిట్యూట్ టైప్ అని ఉంటుంది, అంటే సో 15% గవర్నమెంట్ కాలేజెస్, అలాగే ఎయిమ్స్, జిప్మరు ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎయిమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ బీబీనగర్, ఇలా అన్ని కాలేజెస్ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎయిమ్స్ న్యూఢిల్లీ యాడ్ చేయాలనుకున్నాను అనుకో, యాడ్ చేసేసారనుకో ఎయిమ్స్ న్యూఢిల్లీ ఇటు పక్కకు వచ్చేస్తుంది. సో మంగళగిరి యాడ్ చేయాలనుకుంటే యాడ్ కొడితే మంగళగిరి ఇటు పక్కకు వచ్చేస్తుంది. సో ఇట్లా మీరు
ఇటు యాడ్ అని క్లిక్ చేస్తా అంటే ఇటు పక్కకు వస్తూ ఉంటుంది. అండ్ ఇటు పక్కకు వచ్చిన తర్వాత పైకి కిందికి జరుపుకోవాలనుకుంటే అప్ క్లిక్ చేయొచ్చు, కిందికి జరపాలనుకుంటే డౌన్ క్లిక్ చేయొచ్చు. ఒకవేళ కంప్లీట్గా కాలేజే తీసేయాలనుకుంటే మీరు రిమూవ్ మీద క్లిక్ చేసేయచ్చు. ఓకే, సో యాడ్ కొట్టండి, ఇటు పక్కకు వస్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి. పైకి కిందికి జరుపుకోవాలి మీరు ప్రయారిటీ అంటే ఇక్కడ అప్ ఆర్ డౌను. ఒకవేళ తీసేయాలనుకుంటే రిమూవ్ కొట్టేయండి. సో ఇలా మీరు కాలేజెస్ పెట్టుకోవచ్చు. మీరు అన్ని కాలేజెస్ యాడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఈ కాలేజెస్ పెట్టుకునేటప్పుడు టైం పడుతుంది. ఇక్కడ మీకు సెషన్ అనేది ఇన్ని మినిట్స్లోనే ఉంటుంది, ఈ మినిట్స్ తర్వాత ఇది ఎక్స్పైర్ అయిపోతుంది అని చూపిస్తుంది. సో మీరు అప్పుడు ఏం చేయాలి అంటే సేవ్, ఇక్కడ టైం అయిపోయేలోపు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి, సేవ్ చేసేయండి. మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ ఎక్కువ కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చు. కానీ టైం అయిపోయేలోపు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మళ్ళీ అడుగుతుంది మీరు సేవ్ చేయాలనుకుంటున్నారా చేంజెస్ అనేవి అని అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేసి సేవ్ చేసేయండి. మళ్ళీ ఈ పేజ్లోనే మీరు ఉంటారు. మీరు మెయిన్ పేజ్లోకి వెళ్ళాలనుకుంటే వన్స్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి సేవ్ చేశాక నెక్స్ట్ సేవ్ అండ్ గో టు హోమ్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు మెయిన్ పేజ్కి వస్తారు. సో మీ చాయిసెస్ అనేవి సేవ్ అవుతే మీకు ఇక్కడ నెంబర్ వస్తుంది, ఫిల్డ్ చాయిసెస్ దగ్గర నెంబర్ వస్తుంది, ఎన్ని కాలేజెస్ ఫిల్ చేశారు. సో ఇక్కడ 108 కాలేజెస్ ఫిల్ చేశాం కాబట్టి 108 వచ్చింది. సో ఇంకా నేను ఇన్ని కాలేజెస్ ఫిల్ చేయలేదు. అలాగే చాయిస్ లాకింగ్ అనేది నేను ఇంకా చేయలేదు. యాక్చువల్గా చాయిస్ లాకింగ్ అనేది మనకు ఏం కాదు, మీరు ఒకవేళ లాక్ చేయకపోయినా ఏం కాదు. అంటే మీ ప్రయారిటీ అనేది మీరు పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కాలేజీలు పెట్టుకున్నారు, ఇంకా ఈ 10 కాలేజీలో నాకు సీట్ కావాలి అనుకుంటే మీరు లాక్ చేసేయచ్చు. వన్స్ లాక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు చేంజ్ చేయలేరు. ఓకే, సో చేంజ్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. కానీ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మీరు అసలు లాకే చేయాల్సిన అవసరం లేదండి. మనకి లాస్ట్ డేట్ ఇప్పుడు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి 13th ఆగస్ట్ రోజు లాస్ట్ టైం అయిపోయాక మీరు పెట్టిన ఆప్షన్స్ ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి, ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. సేవ్ అనేది మీరు సేవ్ చేస్తేనే సేవ్ అవుతాయి, లాక్ అనేది మీరు లాక్ చేయకపోయినా అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేశారు, మీ ఆప్షన్స్ సేవ్ అయిపోయినట్టే. అండ్ సేవ్ అండ్ గో టు హోమ్ మీద క్లిక్ చేసినా మీ ఆప్షన్స్ సేవ్ అయిపోయినట్టే. నెక్స్ట్ ప్రాసెస్ లాకింగ్. ఈ లాక్ చేస్తే ఏంటి అంటే మళ్ళీ మీరు మార్చుకోలేరు. ఒకవేళ లాక్ చేయకపోతే మీరు లాస్ట్ డేట్ లోపు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు, పైకి కిందికి ఇటుపక్కకి అటుపక్కకి యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. కాబట్టి లాక్ చేయొద్దు, మీరు లాస్ట్ డేట్ వరకు లాక్ చేయొద్దు. ఎందుకంటే మన మైండ్ ఎప్పుడు మారుతుందో మనం చెప్పలేము, మళ్ళీ కొత్త ఆలోచన వస్తే కొత్తది పెట్టుకుంటారు. కాబట్టి మీరు లాక్ చేయొద్దు, సేవ్ చేయండి చాలు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చింది 13th ఆగస్టు అన్న, ఈ రోజైనా మేము లాక్ చేయాలంటే మీరు లాక్ చేసినా చేయకపోయినా టైం అయిపోయిన తర్వాత అవే లాక్ అయిపోతాయి, ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. సో మీరు లాక్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. మీరు లాక్ చేయకపోయినా లాక్ అయిపోతాయి టైం అయిపోయిన తర్వాత. మళ్ళీ దీనికోసం మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అన్న నేను లాక్ చేయాలా, ఎప్పుడు లాక్ ఓపెన్ అవుతుంది అని చాలామంది అడుగుతుంటారు. మీరు అసలు లాక్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీరు వ్యూ ఫిల్డ్ చాయిసెస్లోకి వెళ్ళి ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ప్రింట్ మీకు వస్తుంది. ఒకవేళ మీరు లాక్ చేయాలనుకుంటే చాయిస్ లాకింగ్ ఇది నార్మల్గా లాస్ట్ రోజున ఎనేబుల్ అవుతుంది. సో మీరు వెళ్ళి ఇక్కడ ఐ అగ్రీ టు లాక్ మై చాయిసెస్ అని ఫిల్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి అంతా లాక్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు లాక్ చేస్తే లాక్డ్ అని చూపిస్తుంది. సో మీరు లాక్ చేయకపోయినా అన్లాక్డ్ అని ఉన్నా కూడా ఏం అవ్వదు, టైం అయిపోయాక ఆటోమేటిక్గా అందరికి అవే లాక్ అయిపోతాయి. సో మీరు లాక్ ఏం చేయొద్దండి, సో ఆటోమేటిక్గా అవే లాక్ అవ్వనివ్వండి. సో నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీరు లాక్ చేయాలనుకుంటే యూ కెన్ ప్రొసీడ్ ఈ ప్రాసెస్లో. సో తర్వాత లాక్ చేసిన తర్వాత కూడా ప్రింట్ తీసుకోవచ్చు. సో ప్రింట్ లాక్డ్ చాయిసెస్ అని క్లిక్ చేసి ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం రిజిస్ట్రేషన్ అయిపోయింది, చాయిసెస్ అనేవి మనం ఫిల్ చేసేసాం. ఏ కాలేజెస్ మనం పెట్టుకోవాలనుకున్నామో మనం ఫిల్ చేసేసాం. కొద్ది రోజులు వెయిట్ చేయాలి. మనకి కొద్ది రోజుల తర్వాత రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ వీళ్ళు ఒక పీడిఎఫ్ రిలీజ్ చేస్తారు.
ఆ పీడిఎఫ్లో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఆ పీడిఎఫ్లో నేమ్ కాదు, రోల్ నెంబర్ రిలీజ్ చేస్తారు. సో ఆ పీడిఎఫ్లో మీ రోల్ నెంబర్ ఉంటే మీరు ఏ కాలేజీలో వచ్చిందో కూడా చూసుకోవచ్చు. లేదంటే మీకు సీట్ రానట్టు. ఒకవేళ ఆ పీడిఎఫ్లో మీ నేమ్ ఉంటే మీకు సీట్ వచ్చినట్టు. ఒకవేళ ఆ పీడిఎఫ్లో మీ నేమ్ ఉంటే నెక్స్ట్ మీరు వెబ్సైట్లోకి రావాలి. సో ఇక్కడ మీకు సైడ్లో ఒక ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది, సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అని. దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద మీరు క్లిక్ చేస్తేనే సో ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకే, ఈ యాక్టివిటీ లిస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ యాక్టివిటీ లిస్ట్లో సీట్ అలాట్మెంట్ రిజల్ట్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, సో ఏ కేటగిరీలో సీట్ వచ్చింది, ఇవన్నీ మీకు ఇక్కడ కనిపించేస్తుంది. ఇక్కడ నోడల్ ఆఫీసర్ మొబైల్ అండ్ నోడల్ ఆఫీసర్ నేమ్ అని ఉంటుంది. సో ఇది మీరు నోట్ చేసి పెట్టుకోండి. అంటే మీ కాలేజ్లో ఒక ఆఫీసర్ని పెడతారు మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేయడానికి. ఆ ఆఫీసర్ యొక్క మొబైల్ నెంబరు నేమ్ ఇక్కడ ఉంటుంది. మీరు అవి నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఏదైనా డాక్యుమెంట్ పెట్టినప్పుడు అది రాంగ్ అయితే మీకు వాళ్ళు కాల్ చేస్తారు, లేకపోతే మీరు కాల్ చేయొచ్చు వాళ్ళకి. సో ఏమన్నా తప్పులు ఉన్నాయా, అన్నీ రైట్ అయినా అని. ఓకే, ఇది నోట్ చేసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ మీరు రిజల్ట్ చూశారు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రౌండ్లో మంగళగిరి వచ్చింది, ఎయిమ్స్ మంగళగిరి. మీరు ఇంకా మంచి కాలేజ్ కోసం చూస్తున్నారు, ఎయిమ్స్ భువనేశ్వర్ కోసం చూస్తున్నారు. మీరేం చేస్తారు, అప్గ్రేడేషన్ పెట్టుకుంటారు. సో అప్గ్రేడేషన్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఫ్లోట్. ఓకే, ఐ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ నెక్స్ట్ రౌండ్లో కూడా నేను పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను, నెక్స్ట్ రౌండ్లో నేను ఇంకా మంచి కాలేజ్ వస్తే వెళ్తాను అనేది ఫ్లోట్. దీనికి సంబంధించి నేను సపరేట్ వీడియో చేశాను, రూల్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చూడండి. సో ఇది క్లిక్ చేస్తారు. లేదు నాకు మంగళగిరిలోనే కావాలి, నాకు భువనేశ్వర్ వద్దు, ఇంకెక్కడ వద్దు, నేను మంగళగిరిలోనే నా ఎంబీబీఎస్ చేస్తాను అనుకుంటే ఫ్రీజ్ అని కొట్టాలి. సో ఇలా ఫ్రీజ్ అని కొట్టిన వాళ్ళు ఏం చేయాలి, ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, అలాగే కాలేజ్ దగ్గరికి కూడా వెళ్ళాలి. ఓకే, ఫ్రీజ్ అని కొట్టిన వాళ్ళు. ఓకే, అదే కాలేజ్లో ఉంటాము అనుకున్న వాళ్ళు. ఫ్లోట్ అని పెట్టిన వాళ్ళు, ఫ్లోట్ అంటే నెక్స్ట్ రౌండ్లో కూడా ఇంకా మంచి కాలేజ్ వస్తే నేను వెళ్తాను అనుకునే వాళ్ళు ఆన్లైన్లో పెడితే సరిపోతుంది డాక్యుమెంట్స్. మళ్ళీ మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, సో మీరు దాన్ని బట్టి ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. సో ఎవరైతే ఫ్లోట్ అని పెడతారో ఎవరైతే ఫ్లోట్ అని పెడతారో మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయి. ఇవన్నీ ఇంపార్టెంట్ స్టెప్స్, అన్నిటికీ పాస్వర్డ్ ఓటీపీ ఎనేబుల్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్, అది మంచిది కూడా. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ అని పెట్టాను అనుకోండి, ఎస్ నేను విల్లింగ్ ఫర్ అప్గ్రేడేషన్, నెక్స్ట్ రౌండ్కి నేను ఇంకా అప్గ్రేడేషన్కి ఎనేబుల్ చేశాను అని వస్తుంది. సో మీరు ఫ్రీజ్ పెట్టినా ఫ్లోట్ పెట్టినా ఏంటి అంటే ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సో అడ్మిట్ కార్డు, ర్యాంక్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాసు, 12th క్లాసు, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ అంటే పీడబ్ల్యూడీ. సో అవన్నీ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. ఫ్రీజ్ పెట్టిన వాళ్ళు ఇక్కడ అప్లోడ్ చేసి కాలేజ్ దగ్గరికి కూడా వెళ్ళాలి. ఫ్లోట్ పెట్టిన వాళ్ళు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే చాలు, కాలేజ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరు పెట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది, ఇవన్నీ పెట్టేయండి, అప్లోడ్ ఫైనల్ అని నెక్స్ట్ మీకు క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు అలాట్మెంట్ లెటర్ వస్తుంది, ఇది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, ప్రింట్ తీసి పెట్టుకోండి. ఓకే, ప్రింట్ తీసి పెట్టుకోండి. ఎస్, నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఫ్లోట్ పెట్టుంటే మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి మీ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై అయ్యాయా లేదా అని. ఒకవేళ మీ డాక్యుమెంట్స్లో ఏమైనా తప్పు ఉంటే నోడల్ ఆఫీసర్ మీకు కాల్ చేస్తారు. అలాగే మీ యొక్క బాధ్యత ఏంటి అంటే వాళ్ళు కాల్ చేసినా కాల్ చేయకపోయినా వెబ్సైట్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇన్ కేస్ మీది ఏదన్నా డాక్యుమెంట్ తప్పు ఉంటే మీకు ఇక్కడ ఒక V1 రిమూవ్ డిస్పరెన్సీ అనే ఆప్షన్ వస్తుంది, డిస్క్రిపెన్సీ అని, V1 రిమూవ్ డిస్క్రిపెన్సీ అని వస్తుంది. సో మీరు దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు కనిపిస్తాయి సో మీరు ఏ డాక్యుమెంట్స్ రాంగ్ ఉన్నాయని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నీట్ యూజీ అడ్మిట్ కార్డ్ అనేది రాంగ్గా పెట్టారు అని వచ్చింది. సో మీరు ఏం చేయాలి, అడ్మిట్ కార్డ్ మళ్ళీ అప్లోడ్ చేయాలి. మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఈసారి యాక్సెప్ట్ చేశారా లేదా అని. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే మీకు ఇక్కడ ఆ డిస్క్రిపెన్సీ అనేది పోతుంది. సో మీ సీట్ అనేది ప్రొవిజనల్లీ ఓకే అయినట్టు. ఓకే, సో ఇది ఇంత ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో నేను పెద్దది కాబట్టి కొంచెం ఫాస్ట్ పెంచాను, కానీ మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి వినండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే. నేను కానీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది. నెక్స్ట్ స్టేట్ కోటాలో కూడా సీట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఫర్ ఎగ్జాంపుల్ GMC ఒంగోలులో సీట్ వచ్చింది అనుకుందాం.
స్టేట్ కోటాలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది అనుకుందాం. సో స్టేట్ కోటాలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ మంచి టాప్ కాలేజ్ కాబట్టి ఆల్ ఇండియా కోటాలో మీ జిఎంసి ఒంగోలులో జాయిన్ అయిన సీట్ నుంచి మీరు క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి వాళ్ళు మాత్రమే. సో ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేసుకొని స్టేట్లో వచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే విత్డ్రాల్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది మీకు. సో విత్డ్రాల్ ఫ్రమ్ కౌన్సిలింగ్ అని. సో ఆ విత్డ్రాల్ ఫ్రమ్ కౌన్సిలింగ్ మీద మీరు టిక్ చేసి ఒక అండర్టేకింగ్ వస్తుంది, అది అప్లోడ్ చేయాలి. సో అప్పుడు మీరు ఆల్ ఇండియా కోటాలో క్యాన్సిల్ అయ్యి స్టేట్లో జాయిన్ అవ్వచ్చు. సో మీ పాస్వర్డ్, ఓటీపీ ఇవన్నీ కూడా దీనికి ఎంటర్ చేయాలి. ఓకే, ఇది టోటల్గా ప్రాసెస్. సో మీ అలాట్మెంట్ లెటర్ కానీ ఇంకేమైనా లెటర్స్ జనరేట్ అయినవి చూడాలనుకుంటే V1 డౌన్లోడ్ లెటర్స్ మీద క్లిక్ చేయండి. సో మీ చాయిస్ లాక్ కానీ లేకపోతే చాయిసెస్ పెట్టుకున్న లెటర్ కానీ అలాట్మెంట్ లెటర్ కానీ అన్నీ ఒకేసారిగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మీ ఇష్టం. ఓకే, ఇది అండి టోటల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో మీరు ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేయండి. వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో ఓపెన్ చేసి రిజల్ట్ నుంచి వినండి. సో మీరు పెట్టేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో అయితే జాయిన్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. డెఫినెట్లీ ఇంతసేపు నేను వీడియో చేసినందుకు ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీరు ఇంతవరకు ఈ వీడియో చూశారు అంటే యు ఆర్ వెల్, మీకు పేషెన్స్కి మీకు గ్రేట్ అని అర్థము. నేను ఇంతసేపు వీడియో చేశాను, నాకు గొంతు నొస్తుంది. అండ్ మీరు విన్నందుకు కూడా మీరు గ్రేటే. అండ్ లాస్ట్ వరకు విన్నారో లేదో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.